నమస్తే లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి లీడర్లో కమలాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, వెల్కమ్ టు లీడర్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎలాంటి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు, ఎవరి స్ఫూర్తితో వచ్చారు? రాజకీయాల్లో ప్రజాసేవ చేయడం, ఈ ప్రాంతం కరువు పడిన ప్రాంతం కాబట్టి దీన్ని బాగా చేస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో మొట్టమొదట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ ద్వారా దేవాలయాల కార్యక్రమాలు కానీ ఒక ఫ్రీ హాస్పిటల్ పెట్టి ఫ్రీ మెడిసిన్స్ ఇస్తా చేపించాం ఫస్ట్లో. దానికంతా మా దాంట్లోకంతా కారణం, మా దాంట్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ చిన్నజీయర్ స్వామిని పిలిచి ఒక మంచి కార్యక్రమం చేపించేసి ఆధ్యాత్మికంగా అప్పటి నుంచి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్లో హాస్పిటల్లో భాగంగా మందులు ఉచితంగా ఇస్తూ వాళ్ళకి ఎక్కడైనా ఆపరేషన్ చేపించాలనుకున్నా ఎక్కడైనా చేయించినా సొంత డబ్బుతో చేపించడం. ఏదైనా సేవ చేయాలంటే రాజకీయాలకు వస్తేనే సేవ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. మనము చేయాలంటే మంచి ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండే ప్రాంతం, దీనికంతా రాజకీయాల నుంచి చేయగలిగితే కొంత బాగుంటుందని ఒక ఆలోచనతో రావడం జరిగింది. మీరు స్వతహాగా ఒక రైతుగా, రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా మీరు రేపొద్దున గెలిస్తే రైతులకు ఏ విధంగా సహాయం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఇది చాలా కరువైన ప్రాంతం. ఆ కరువైన ప్రాంతంలో ఈరోజు ఇబ్బందులు చాలా ఉన్నాయి. రైతులు వర్షం లేక పంటలు పండక ఎండిపోతూ ఉన్నాయి. నేను గతంలో 2012లో ఒకసారి పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసినప్పుడు మనకంతా అక్కడ ఉన్న రైతుల కష్టాలు మామూలుగా తెలుసు, ఎక్కడెక్కడ ఏమేమి కష్టాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఆ చేసినప్పుడు అడిగిన ఇవే ఈరోజు రుణమాఫీ కానీ డాక్రా రుణమాఫీ కానీ కమలాపురం కాన్స్టిట్యున్సీ నుంచే చెప్పడం జరిగింది. పార్టీలోకి తీసుకుపోయి పార్టీలో చేసిన తర్వాత దాని అమలులోకి తీసుకొచ్చడానికి చాలా కష్టపడాల్సింది వచ్చింది. ఈ దొంగలంతా ఎర్రచందనం మన ప్రభుత్వం సొమ్ము అంతా తింటున్నారు. ఒక 1000 మందో 2000 మందో 3000 మంది తింటున్నారు. ఈ ఎర్రచందనం అంతా అమ్మితే ఎంత వస్తుంది, ఆ డబ్బును తీసుకొచ్చి పెడతారంటే అప్పటికప్పుడు అందరిలో అధికారులు మాట్లాడితే 12 లక్షల ఎకరాల్లో ఎర్రచందనం ఉంది. అది మనం పరిపూర్ణత వచ్చిన దానికి అమ్మితే 1,00,000 కోట్లు వస్తుందని చెప్తానే వెంటనే దీని మీద అయితే మనం 2 సార్లు 3 సార్లు రుణమాఫీ చేయొచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడే ఒప్పుకొని 2014 కొత్త సంవత్సరం కనుక మహిళలకు డాక్రా రుణాలు చేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం చేయడం జరిగింది. అది ఒక విజయం అనుకున్నా నేను. అది ఒక తొలిమెట్టు రైతులందరికీ కూడా. మీ నియోజకవర్గంలో, కమలాపురం నియోజకవర్గంలో సాగు తాగునీరు కొరత తీర్చడానికి ఈ 3 పర్యాయాల్లో ఇన్నేళ్లలో ఏం చేశారు? గతంలో మేము అక్కడక్కడ చెరువులకు నీళ్లు తెప్పించని, ఈ పర్యాయంలో మాకు అధికారంలో మేము ఎమ్మెల్యేగా గెలిచకున్నా మా దగ్గర చేయడానికి ఎక్కువ ముఖ్యమంత్రి గారిని కానీ వీళ్ళందరినీ కూడా అధికారులను కానీ వీళ్ళందరినీ తీసుకొని కమలాపురం నియోజకవర్గంలో ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, చెరువులకు ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయో ఆ నీళ్లు ఎక్కడికి పక్కకు పోకుండా ప్రతి చెరువుకు చేపించి నింపడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా నీరు పక్కకు పోకుండా ఉండే చెరువులకు నీళ్లు మళ్ళీ చేసి గాలేరి నగరి కాలువ కింద ఫేజ్ 2లో ప్యాకేజ్ 1, 2ను ఎటువంటి పరిస్థితుల్లో కడప వరకు నీళ్లు తీసుకొస్తే కడప పట్టణానికి తాగడానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా, మా ప్రాంతానికి తాగడానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా, అలాగే ప్రతి ఎకరా నీళ్లు పారడానికి చేయడం జరిగింది. అంతకుముందు గత ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతున్నారు కానీ ఎక్కడికో చిత్తూరు జిల్లాకు పోతే ఈ ప్రాంతంలో 10,000 ఎకరాలు 12,000 ఎకరాలు పారడానికి ఇస్తే అది కాదు, ప్రతి ఎకరా పారాలంటే ఈరోజు సుమారు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా టెండర్లు కూడా పిలిచడం జరిగింది. సుమారు 731 కోట్లతో 2 రీచ్లు, ఒకటి 390 కోట్లు, ఒకటి 341 కోట్లతో టెండర్ కూడా పిలిచినారు. అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి. తొందరలో పని మొదలు పెట్టిన తర్వాత అంతకుముందు ఈ భూములకు ఈ ప్రాంతం అంతా భూములకు నీళ్లు ఉండేటి కాదు. కాలువ పోతా ఉంది కానీ ఈ ప్రాంతంలో 12,000 ఎకరాలు ఉన్నారు. 1,00,000 ఎకరాలకి ఈరోజు నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మేమైతే ఏదైతే చేసినామో ఈ ప్రభుత్వం వస్తే మేము ఈ ప్రాంతాన్ని అంతా నీటితో సస్యశ్యామలం చేస్తామని చెప్పినాం. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని సక్సెస్ చేయించడం అనేది మా మంచి సంతోషం అయితే విషయం అయితే ఉంది నాకు. అంటే ఇన్నేళ్లలో
కమలాపురం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించలేకపోయినా ప్రజల్లోనే ఉన్నారు, పాదయాత్ర కూడా చేశారు. ఆ పాదయాత్రలో ఎటువంటి సమస్యలు గుర్తించారు, ఎటువంటి సమస్యలు మీ ముందుకు వచ్చాయి ప్రజల నుంచి? ప్రధానమైనటి నీరు, కరువు. ఆ నీటి కరువును ఎట్లా మనం అధిగమించాలనే దాంట్లోనే చేయడం జరిగింది. దానికన్నా ముందు ఈ నీరు చెట్టు కార్యక్రమం వచ్చినప్పుడు ప్రతి ఎక్కడైనా కూడా సరే, ఎక్కడ నీళ్లు పోతానే అక్కడ చెక్ డ్యాములు కట్టించేసి, ఎక్కడైనా అక్కడ మనం నీళ్లను నిలబెట్టేసి, ఆ నీళ్లు నిలబెడితే భూమిలోకి ఇంకిపోయి భూమిలో ఉంచి మనకు నీరు కిందన భూగర్భ జలాలు పెరుగుతాయనేది చేసినాం. దాంట్లో భాగంగానే కమలాపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా పైనుండే నీళ్లు పై భాగంలోనే ఒక 3 మీటర్లు 4 మీటర్లు ఉండే భాగాన్ని గుర్తించడం కూడా జరిగింది. దానికి కారణం పాపాకి నది 14 కిలోమీటర్ల దూరంలో కెనాల్ ఉంది. ఆ కెనాల్ ద్వారా నీళ్లు ఎక్కడికి బూడిపోతే దాన్ని తయారు చేపించేసి ఆ నీళ్లను తీసుకొచ్చి కమలాపురం చెరువులో నింపడం జరిగింది. కమలాపురం ప్రాంతం అంతా కూడా, ఆ ప్రాంతంలో 14 కిలోమీటర్ల పొడవున ఆ నీళ్లు పోతా అంటే కింద శాండీ సాయిల్ ఉంది కాబట్టి ఈ నీళ్లు భూమిలో ఇంకిపోయి భూగర్భ జలాలు బాగా పెరగడం జరిగింది. కృష్ణా జలాలను తీసుకొచ్చేసి ఈ సంవత్సరం కమలాపురం చెరువుకు నింపడం కూడా జరిగింది, కమలాపురం చెరువుకు తీసుకురావడం కూడా జరిగింది. నరసింహారెడ్డి గారు, మీరు స్వతహాగా రైతైన మీరు, రైతు కష్టం కూడా తెలిసే ఉంటుంది. మీరు అధికారం లేకపోయినప్పుడు ఏం చేశారు? ఇప్పటి వరకు మిమ్మల్ని గెలిపించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఏం చేశారు రైతులకు? మీరు ఒకవేళ గెలిస్తే రైతులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రైతులకు ఇప్పటికే మేమందరం కూడా ముందు మన కడప ప్రాంతంలో 5 ఎకరాలు రైతుకే డిప్ సిస్టమ్ అందు సబ్సిడీ ఉండేది. మేము గట్టిగా పోరాడి 10 ఎకరాలు కూడా 10 ఎకరాల రైతు కూడా ఈరోజు డిప్ సిస్టాన్ని పెట్టుకునేదానికి 90% సబ్సిడీతో అర్హత చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వాటర్ వచ్చిన తర్వాత, వాటర్ తీసుకొస్తున్నాం. వాటర్ వచ్చిన తర్వాత హార్టికల్చర్ హబ్గా ఏర్పాటు చేయాలన్నదే మా ప్రధాన కోరిక. ఎందుకంటే వరికి కావాల్సిన నీళ్లు మా ప్రాంతంలో ఉండవు కాబట్టి హార్టికల్చర్లో ఎక్కువ ఆదాయం ఉంది. వరి ఈ పంటలు పండించడానికన్నా హార్టికల్చర్లోనే అరటి చెట్లు మన ప్రధానమైంది. మామిడి చెట్లు కానీ, నేరేడు చెట్లు కానీ, జామ చెట్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టేదానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాను. వాళ్ళందరికీ రైతులు కూడా మేము చెప్తాను, ఇది కాదు ఇది చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నాం. నరసింహారెడ్డి గారు, ప్రచారం చూస్తుంటే చాలా ఫుల్ జోష్గా కనిపిస్తోంది. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజలు పూర్తిగా తెలుగుదేశాన్ని గెలిపించాలనేది ప్రజలందరి అభిప్రాయం ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుగుదేశానికి పట్టం కడతారు. ఈసారి అభివృద్ధి ధ్యేయంగానే పనిచేస్తున్నారు. అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు మొత్తం అందరూ కూడా ప్రజలు తెలుగుదేశం వైపు ఉన్నారు. నరసింహారెడ్డి గారు, కమలాపురం నియోజకవర్గంలో ఇన్ని రోజులు మిమ్మల్ని ప్రజలు గెలిపించకపోయినా ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఈ గ్రామానికి చేసిన కమలాపురం గ్రామానికి సుమారు 100 కోట్ల రూపాయలతో దగ్గర 100 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. సుమారు 400 మందికి ఆదరణ పథకం కూడా ఇవ్వడం జరిగింది కమలాపురం ఒక్క గ్రామంలోనే. ఇవన్నీ కూడా కాకుండా ముస్లింస్ ఉన్నారు, ప్రధానమైన మా వాళ్ళు ముస్లింస్. గతంలో మాకు బీజేపీతో పొత్తు కొంత ఉండింది, దానివల్ల మా ముస్లింస్ లో కొంత నిర్లిప్తత ఉండింది. ఎప్పుడు మా వాడే బీసీనే, మా ముస్లిం లీడరే కమలాపురంలో ఉంటాడు, మన ఖాదర్ భాష అని, అతనే సర్పంచ్. వాళ్ళ భార్య లేడీస్ కోటాలు వస్తే మన ముస్లింనే పెట్టి గెలిపించుకున్నాం. ఎప్పుడు ఉండేది, గతంలో బీజేపీతో ఉండే వల్ల కొంత మైనస్ రావడం జరిగింది. అది ఈ సంవత్సరం బీజేపీ వాళ్ళు కేసీఆర్ జగన్ ముగ్గురు కలుసుకుని ఆ పక్క బిన్నటువంటి ముస్లింస్ అంతా టోటల్ గా 95% మాపై వచ్చినారు. అయితే కమలాపురం నియోజకవర్గంలో ఇంతవరకు మీరు చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారా? పూర్తిగా తీసుకుపోయినాం. మేమేదో ఇప్పుడు తిరగడం లేదు. ఎలక్షన్లతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అన్ని గ్రామాలు పర్యటించి ఆ గ్రామంలో ఏమేం పని ఉందని అడిగి ఆ పనిని మళ్ళా సంవత్సరం పోయినప్పుడు చేపించినావా, చేపించలేదా, చేపించలేకపోతే ఏ కారణం వల్ల చేయించలేక కూడా ప్రజలకు చెప్పినాం. కాబట్టి ఈ రోజు గ్రామాన ప్రజలందరూ పట్టం కడతామని పూర్తిగా చేశారు. వేసేది మీకే ఓటే, గెలిపించేది తెలుగుదేశం అనేది అందరూ చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ మీరు ఇక్కడ అధికారంలో లేకపోయినా సరే పార్టీలకు అతీతంగా ప్రజలకు అందరికీ అందాయంటారా ఈ నియోజకవర్గం? ఖచ్చితంగా అందించడమే నా బాధ్యతగా పెట్టుకున్నా. ఏ ఒక్కటి కూడా ఒక రోజు లేటు లేకుండా, ఏ ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా అత్యధికంగా లోన్స్, సబ్సిడీ లోన్స్ ఉన్నాయి. 1,00,000 రూపాయల సబ్సిడీ లోను ముస్లింస్ ఉన్నాయి, మైనార్టీ వాళ్ళకు ముస్లిం మైనార్టీస్ ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి, బ్రాహ్మణులకు ఉన్నాయి, వైశ్యాస్కు ఉన్నాయి. అందరికి కూడా తీసుకొచ్చి ఇప్పించిన కారణం ఏమంటే మేము ఎప్పుడు టౌన్ హెడ్ క్వార్టర్స్ లో కమలాపురం నుంచి పోయి కడపలో హెడ్ క్వార్టర్స్ లో ఉంటాం కాబట్టి ఎప్పుడు ఏ లోన్లు వస్తున్నాయి ఆ లోన్లు అన్నింటినీ మేము సక్రమంగా అందించి చేయడమే నా బాధ్యత. అదే నా బాధ్యత పని.
ఇంతవరకు నియోజకవర్గ ప్రజలు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు, అవి ఎంతవరకు పరిష్కారం? ప్రధానమైంది నీటి సమస్య. ఆ నీటి సమస్యను ఈ రోజు మేము గాలేరి నగరి కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి నీళ్లను కమలాపురంలో ప్రతి ఒక్క ఎకరా నీళ్లు పారించాలనే ధ్యేయంతోనే నేను పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీని మా ముఖ్యమంత్రి గారు ఈరోజు 731 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి మా నియోజకవర్గంలో ప్రతి ఎకరా నీళ్లు బారినంత వరకు కూడా పూర్తిగా మేము దాని మీదనే ఉంటాం. ఎవరితోనైనా ఏమైనా కష్టం ఉన్నా ఏమున్నా కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడైనా ఈ పనులు తీసుకొచ్చి మా ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిన. మా ఇంత అభివృద్ధి ఈ జిల్లాలోనే ఎవ్వరూ చేయలే. 1249 కోట్ల 50 లక్షల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ దీంట్లో R&B రోడ్లు కూడా సుమారు 90 కోట్లకు ఇచ్చినాం. ఇది ఈ పంచాయతీరాజ్లోనే సుమారు 300 కోట్ల రూపాయలు. ఏ ఊర్లో కూడా సిమెంట్ రోడ్డు కొదవ లేకుండా చేపించడం జరిగింది. ఎక్కడైనా ఉన్నా ఇప్పుడు కూడా డబ్బు ఉంది దాంట్లో. ఎక్కడనే కానీ చెరువులు నీళ్లు రాలేదు అనేది ఎక్కడనే కానీ లేదు. ప్రతి చెరువు వర్షం వచ్చినప్పుడు నిండించినాం. అది కూడా కాకుండా GNSS ద్వారా ప్రతి చెరువు కూడా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టడం కూడా జరిగింది. ఈ ప్రాంతం వాసి ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ ఉన్నప్పుడు మా ప్రాంతానికి నీళ్లు బారగొట్టకుండా ఎక్కడనో తీసుకుపోయి గాలేరు నగిరికి తీసుకుపోయి పెట్టుకుంటామని మా ప్రాంతంలో 12,000 ఎకరాలకు ఇచ్చేసి కొదమైన అక్కడ తీసుకుపోతామంటే దాని మీదనే పాదయాత్ర చేసిన. ఆ పాదయాత్రలో ఆ రోజు చేసిందే ఈ రోజు ఫలాలు అందిస్తున్నాయి. దాన్ని కూడా కాకుండా పాపాగ్ని నదికి ఒక TMC నీళ్లు కూడా తీసుకొచ్చేది కూడా జీవో ఇప్పించడం కూడా జరిగిందని తెలియజేస్తాను. అయితే కమలాపురం నియోజకవర్గానికి రైల్వే బ్రిడ్జ్ తీసుకురావడానికి ఎటువంటి కృషి చేశారు? చాలా కష్టపడి దానికంతా మా ఊర్లో ట్రాఫిక్ తక్కువ ఉంది అనేది ఒక రిపోర్ట్ ఇస్తే తక్కువ రాసినారు. దాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని తీసుకుపోయి ముఖ్యమంత్రి ద్వారా మేమంతా అక్కడికి పోయి కూర్చొని వాళ్ళందరికీ జీవో తీసుకొచ్చేసి ఈ ఊర్లో చేయడం జరిగింది. అలాగే రోడ్డు వైండింగ్ కూడా కమలాపురంలో విరుగ్గా ఉంటే 45 అడుగుల రోడ్డును ఏర్పాటు చేసేసి వాళ్ళందరికీ కూడా 13 కోట్ల రూపాయలు కాంపన్సేషన్ కూడా కట్టించేసి రోడ్డు కూడా వేపిస్తడం జరుగుతుంది. అండర్ డ్రైనేజ్ కూడా చేపిస్తాను. అలాగే ఈ నియోజకవర్గంలోని పేదలకు వైద్య సౌకర్యం అందించడానికి ఎటువంటి సహకారం అందించింది? పూర్తిగా కమలాపురంలో ఒక హాస్పిటల్, కమ్యూనిటీ హాస్పిటల్ పెట్టాం. అది గతంలో హాస్పిటల్ పనిచేసేది లేదు. అప్పుడు ఒక 100 మంది 60-70 మంది వచ్చేవాళ్ళు. ఈరోజు రోజుకు అవుట్ పేషెంట్స్ వాళ్ళందరూ కూడా 500 మంది దగ్గర వస్తున్నారు. అక్కడనే ECG తీసుకొచ్చి పెట్టాం, కంటిది తీసుకొచ్చి పెట్టాం, దంత వైద్యశాల పెట్టినాం. అలాగే కాకుండా టెస్టింగ్ చేయడానికి బయోకెమ్ దాన్ని కూడా తీసుకొచ్చి అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు అధికారంలో లేకపోయినా సరే చంద్రబాబు గారి సహకారం ఎలా ఉంది? పూర్తి సహకారం ఉన్నదాన్నే నేను ఈరోజు ఇంత అభివృద్ధి చేసిన తప్ప వేరే చేయడానికి ఎట్లయితుంది? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అధికారులు కూడా నాకు పూర్తి చేశారు. ఎక్కడ ఏదైనా ఈ పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్స్లో రాష్ట్రంలో మాకు మిగిలినటి ఎక్కడన్నా మిగిలితే మా దగ్గర ఆన్నే ఉంటారు అధికారులు, వాళ్ళందరూ ఉంటారు. మిగిలిన అంటే వెనకమ్మడి ఇవ్వడం వల్ల మేము అందరికన్నా ఫస్ట్లోనే 2018 జనవరి 30 కల్లా మా దగ్గర నుంచి 600 ముసలోళ్ళకే మేము పెన్షన్స్ ఇవ్వలేకుండా ఉన్నది. 600 కూడా ఇచ్చేసినాం. ఇప్పుడు ఒక పెన్షన్స్ కూడా బాకీ ఎక్కడనే కానీ లేకుండా ఇప్పించడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కానీ అలాగే వృద్ధులకు పెన్షన్ కానీ ఇవన్నీ ఈసారి టీడీపీకి కలిసి వస్తాయనుకోవచ్చా? పూర్తిగా కలిసి వస్తాయి. డ్వాక్రా మహిళల్ని ఈరోజు మనం పూర్తిగా డ్వాక్రా మహిళలందరికీ కూడా మేము చెప్పింది ముందు 10,000 కాకుండా కూడా మళ్ళా 10,000 ఇచ్చేసి 3 చెక్కులు ఇవ్వడం జరిగింది జనవరిలో. ఆ 3 చెక్కులు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఈ దొంగ చెక్కులని వైసీపీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా మేము ఈ దొంగ చెక్కులైతే మీకు చెక్కులు చెల్లకుంటే మాకు ఓటు వేయొద్దని కూడా మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళందరికీ. దాంట్లో భాగంగా ఫిబ్రవరి 10వ తేదీన ఒక చెక్కు వాళ్ళు డ్రా చేసుకున్నారు. మార్చి 8 లోపలనే ఒక చెక్కు డ్రా చేసుకున్నారు. అభివృద్ధి ఏం చేశామనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆ అభివృద్ధిని చూసి ఒక మార్పుకు సైతము నరసింహారెడ్డికి ఓటేసి ప్రజలందరూ దీవించాలని కోరుకుంటున్నాను. కమలాపురం నియోజకవర్గంలో యూత్ కి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరిగింది? యూత్ అంతా టీడీపీ వైపు ఉన్నారనుకోవచ్చు. ఎస్ ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు అట్లా సిచ్యువేషన్ లేదు, కానీ ఇప్పుడు చాలా మార్పు ఉంది. అభివృద్ధి పనులు చాలా చేశాము. యూత్లో అయితే ఏదైనా కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసేదంతా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ. కమలాపురం ప్రజలు సైతం అభివృద్ధికే పట్టం కడతారని తెలియజేస్తున్నా. ఈ 5 ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రారెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారు? అధికారంలో లేని ఉత్తా నరసింహారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు? ఈ క్వశ్చన్ నాకన్నా ఇక్కడ ఉన్న జనాలను అడిగితే చాలా బాగుంటుంది. కానీ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, అందరి దగ్గరికి వెళ్ళారు కాబట్టి నేను చెప్పాలంటే ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ఇంటికి పోయి సమస్యలు తెలుసుకున్నారేమో? మీరు ఎవరినైనా అడగండి. ఇక్కడ ఒక్కసారి కూడా రవీంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు ఓటు అడగడానికి వస్తున్నాడు.
ఎన్ని ఊర్లలో ఆయనకు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఓటు కోసం వచ్చినారు అని అడుగుతా ఉన్నారు జనాలు. అదే మేము పోతే మామూలుగా ఎక్కడన్నా రూలింగ్ పార్టీ ఉంటే 5 ఏళ్ల తర్వాత పోతే మీరు ఏం చేసినట్టు క్వశ్చన్ ఎక్కడన్నా వస్తుంది. మాకు రాలేదు. ధైర్యంగా ఓట్లు అడగడానికి ముందు పోతానం మేము. ఎందుకంటే మేము చేసినాము, చేసి చూపించినాం. ఓడిపోయినా సరే ప్రజలకు సేవ చేయాలనుకున్నాం, చేసినాం. ఆ ధైర్యంతోనే మేము పోతాం. మేము ఇప్పటికి మన 4 సార్లు ఇంటింటికి పోయినాడు. మీ సమస్య ఏందని తెలుసుకోవడానికి పోయినాడు. 5వ సారి ఓటుకు పోతున్నాడు. 5 ఏళ్లలో 4 ఊరికి ఇంటింటికి పోయి ఏం కావాలా, మీ ఇంకా సమస్యలు ఏంది అని ఒక్కొక్కరి ఇంటికి తెలుసుకొని దాన్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించి ధైర్యంగా ఓట్లు అడగడానికి మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఆయన అడిగే అర్హత లేదు ఓటు అడగడానికి, మేము అడిగేదానికి హక్కు ఉంది కాబట్టి పోతా ఉన్నాం. గెలుపోటలతో సంబంధం లేకుండా మా నాన్న ఇక్కడే ఉన్నాడు, ప్రతిరోజు పని చేసినాడు. అదే రవీంద్రనాథ్ థియేటర్ ఏ రోజన్నా వచ్చినాడా? ఎవరినైనా మేము 4 సార్లు ఒక్కొక్క ఇంటికి వచ్చినామా లేదా మీరు చెప్పండి. తప్పకుండా మీరు ఈ జోష్ను చూస్తే ఖచ్చితంగా ఎవరు ఈ కాన్స్టిట్యున్సీ లో గెలుస్తారో మీకే అర్థమవుతుంది. మమ్మల్ని అడిగితే మేమని చెప్తాం. మీరుగా పోయి తెలుసుకోండి. ఖచ్చితంగా ఎంత మెజారిటీతో గెలుస్తామో మీకే తెలుస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి అంటే పేదలకు వైద్యం సంబంధించి వైద్య సహకారానికి ఎటువంటి కృషి చేశారు? పేదలకు కాబట్టినంత ఇంతవరకు పేదలకు కమలాపురం నియోజకవర్గంలో చేసినంత సీఎం రిలీఫ్ ఫండ్స్ సుమారు 3,000 చిల్లర మందికి ఇప్పడం జరిగింది. 10,000 నుంచి 15 లక్షలు 20 లక్షలు ఇప్పించిన కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడ జరిగినా ఏ బాంబే హాస్పిటల్లో చేసుకున్నా చాలా మందికి బాంబే కానీ కలకత్తా చేసుకున్నా, బెంగళూరులో చేసుకున్నా, చెన్నైలో చేసుకున్నా, హైదరాబాద్లో చేసుకున్నా అత్యధికంగా ఈ జిల్లాలో తీసుకొచ్చి ఇచ్చిన నేను ఒక్కనే అనుకుంటానా. ఈ 5 ఏళ్లలో అంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ లేకపోయినా సరే ఈ టీడీపీ క్యాడర్ని పెంచుకోగలిగారా? పూర్తి క్యాడర్ ఉండబట్టే ఇంతమంది ఉన్నారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎన్నిక పోరు. 99% మాత్రం ఉంటారు. ఎవరైనా డబ్బు కోసం ఆశపడే వాళ్ళు పోతే తప్ప మా దగ్గర నుంచి కార్యకర్త పని కావాలనుకునే వాళ్ళు ఎవరు ఎక్కడా పోరు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగింది అనుకుంటున్నారు? అన్ని వర్గాలకు చేసినాం. ఏ కులానికి కులాల వారిగా అన్ని కులాలకు కుల వృత్తుల ప్రకారం కూడా వాళ్ళకు న్యాయంగా ఇచ్చినాం. మంగళోళ్ళు ఉన్నారు, వాళ్ళకు బ్యాండ్ సెట్ కానీ లేకుంటే మంగళ షాప్ పెట్టుకుంటే వాళ్ళకి చైరు దానికి సంబంధించినట్టు కానీ, సాకాలు ఉన్నారు వాళ్ళకి ఇస్త్రీ పెట్ట తోపుడు బండి కానీ, లేకుంటే వాళ్ళకు వాషింగ్ మిషన్ కానీ, కుమ్మరులు ఉన్నారు కుమ్మరి కుండలు తయారు చేయడానికి వాళ్ళకి ఇచ్చినాం. వడ్రంగులు ఉన్నారు, వడ్రంగులు చేయాల్సిన వాళ్ళకు వడ్రంగి పనికి కావాల్సిన సామాన్లు సుమారు 30,000తో కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరిగింది. సుమారు యాదవులందరికీ కూడా పాల వ్యాపారం చేసుకోవడానికి, గొల్లు చేసుకోవడానికి వాళ్ళకు కూడా ఇప్పించడం జరిగింది. రకరకాలుగా ఇప్పించడం జరిగింది. ముస్లిం మహిళలకు వాళ్ళందరూ కూడా వేరే బీడీ వ్యాపారం లేని వాళ్ళు కొందరుంటే వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లను సర్వీస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించేసి కుట్టు మిషన్లు కూడా వాళ్ళందరికీ ఇప్పించడం జరిగింది. సుమారు ఇప్పుడు కూడా ఇంకా 300 మందికి మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాం. అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఎన్టీఆర్ గృహాలు అందరికీ సరైన పద్ధతిలో అందాయంటారా? మొత్తము కట్టుకుండే వాళ్ళందరికీ పోను మా దగ్గర ఇంకా మిగిలి ఉండేట్టు తీసుకొచ్చిన నేను. తట్టుకోకుండా ఎవరైనా ఉంటే వాళ్ళ లోపం తప్ప మా లోపం ఎక్కడ అడిగిన వాళ్ళందరికీ పార్టీలకు అతీతంగా పెన్షన్లు కానీ ఇండ్లు కానీ ఇట్లాంటివన్నీ పార్టీలకు అతీతంగానే ఇవ్వడం కూడా జరిగింది. మేమంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు సంతృప్తికరంగా ఉన్నారంటారా? రైతులకు చేసినంత రైతు పక్షపాతి ప్రభుత్వంగానే ఉంది. రైతులందరికీ కూడా మేమందరం కూడా ట్రాక్టర్లు సుమారు 200 చిల్లర ట్రాక్టర్లు అడిగిన వాళ్ళందరికీ ఇంచుమించు ఇచ్చినాం. రైతులకు పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది 50% సబ్సిడీతో. ఇవి కూడా కాకుండా రైతులందరికీ కూడా ఈరోజు మైక్రో న్యూట్రియన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. జిప్సం, ఎక్కడైనా చౌడు భూములు ఉంటే జిప్సం, జింకు లోపం ఉంటే జింకు, బోరాన్ లోపం ఉంటే బోరాన్, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇత్తనాలు కూడా 50% సబ్సిడీకి వాళ్ళకందరికీ అంతకుముందు ఒక ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం మేము అడిగిన వాళ్ళందరికీ ఈ టర్మ్లో అందరికీ అడిగిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పుత్తా నరసింహారెడ్డి బలాబలాలు ఏంటంటారు ఈ నియోజకవర్గంలో? పుత్తా నరసింహారెడ్డి బలం అనేది మా దగ్గర కార్యకర్తల నా బలం. మీ గెలుపు అవకాశాలను ఈసారి ఎంతవరకు పెంచుతాయంటారు? గెలుపుపై ఎలాంటి ధీమాతో ఉన్నారు? గెలుపు 100కి 100 మెజారిటీ డబుల్ డిజిట్, అది పూర్తి నమ్మకం. ఎందుకంటే మా కార్యకర్తలతో పాటు గ్రామాల్లో ఉండే ప్రజలందరూ ఎవరు లీడర్లు ఎక్కడన్నా పోని, లీడర్లతో మాకు పని లేదు, మేము మీ వైపునే నీకే ఓటు, నీకు ఓటు వేస్తాం, నువ్వు ఏమి గెలిచినప్పుడే మాకంతా అభివృద్ధి చేశావు,
నీ అభివృద్ధిని చూసి మేమందరం నీకు ఓటేస్తున్నాం అనేది ఏ ఇంటి దగ్గర కూడా పోయినా చెప్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మిగతా పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు ఈసారి? ఇంక వేరే పార్టీలు ఏం లేవు. వైసీపీ ఉంది. వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకోబోతోంది. వైసీపీ గతంలో ఎప్పుడే కానీ ఈ 5 ఏళ్లలో ఏమే కానీ ఒక చిన్న పని కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. ఏదైనా ప్రజలు పోయి అడిగితే మా ప్రభుత్వం రాని చేస్తామంటాడు. హాస్పిటల్ పోయి మాకు హాస్పిటల్లో జబ్బు ఉందా, మేము ఏం చేయాలా, మీరేం చేయలేకుంటే మన ప్రభుత్వం రాని చేస్తామంటే మన ప్రభుత్వం వచ్చిందాక వాళ్ళు ఏమైనా బతుకుతారా, వాళ్ళకుంటే జబ్బు ఏమన్నా అట్నే ఉంటుందా? ఏదో అప్పో సప్పో అంటే ప్రభుత్వం వచ్చిన వరకు అయినా ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా ఉందా? అట్లాంటి ఏం లేవు. ప్రజలంతా మా వైపే ఉన్నారు. ప్రజలను ఈరోజు ఏమేం కావాలన్నా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు కూడా అన్ని తీర్చడం కూడా జరిగింది. దానివల్లనే ప్రజలంతా మాకు పూర్తిగా ఉన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు అంటున్నారు. 100% అడ్డుకుంటున్నారు. మోడీ చెప్తే కేసీఆర్కి చెప్తాడు. కేసీఆర్ ఏదో చెప్తాన్నాం, కేసీఆర్ చెప్పింది ఈడు ఇంట అన్నాడు. కేసీఆర్ ఎట్లా మోసం చేసినాడో జగన్ కూడా ప్రజలకు అట్లే మోసం చేస్తున్నాడు. 12 కేసుల్లో 420 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో కలుసుకొని ఆయన అక్కడ కరెంట్ వేస్తానంటే ఇక్కడేమో కేసీఆర్ స్విచ్ ఆఫ్ చేస్తా, నేను పోతుంది మన ఫ్యాన్ తిరుగుతా అంటున్నాడు. ఆంధ్ర బార్డర్లోనే స్విచ్ని వాళ్ళంతా కట్ చేస్తున్నారు. అక్కడనే వైర్లు కట్ చేస్తారు. స్విచ్ వైర్ ఎక్కడున్నా కూడా అక్కడికి రాకుండా కట్ చేసి ఫ్యాన్ తిరగకుండా చేస్తామని తెలియజేస్తాను. వైసీపీకి కంచుకోటలో ఉన్న కడప జిల్లాలో ఈసారి కమలాపురం నియోజకవర్గంలో జెండా ఎగరైపోతున్నారా? కడపలో కంచుకోట అనేది లేదు. 99 వరకు కూడా రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా 3 సీట్లే కడపలో వస్తా ఉన్నాయి. ఆయనకు ఒక పులివెందులు వస్తానింది, అక్కడక్కడ ఒకటి వస్తానింది. ఈ రోజు అట్ట పరిస్థితి లేదు. మళ్ళా 99 వైభవాన్ని మేమంతా కలిసి తీసుకొస్తామని ఘంటాపదంగా చెప్తాను. ఇక మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి. చివరిగా కమలాపురం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కమలాపురం నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకి పోకుండా ఉన్న ఎమ్మెల్యేలకు ఓటు వేయొద్దని మొట్టమొదట నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఆయన ఇస్తే ఏ రోజైనా అసెంబ్లీలో కమలాపురం నియోజకవర్గం నుంచి ఒక్క మాట మాట్లాడినాడా? లేదు. మాకు చరిత్రహీనుడుగా మిగిలిపోతున్నాడు. లేదు, అసెంబ్లీకి ఇచ్చిన తర్వాత సమస్యల గురించి మాట్లాడకుండా మేమంతా పాదయాత్రలు ఇంకొకటి చూసుకుంటామంటున్నారు తప్ప వాళ్ళు పోయి అసెంబ్లీలో ఈ ప్రాంతానికి కానీ, ఈ జిల్లాకు కానీ, ఈ రాష్ట్రానికి కానీ అభివృద్ధికి ఏం చేస్తున్నారు, అధికార పార్టీ ఏం తప్పులు చేస్తున్నారు అది ఎత్తి చూపించేసి తప్పులు దొరకకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటే అది మరిచి వాళ్ళ స్వార్థం కోసం అసెంబ్లీకి పోకుండా ఇక్కడ కూర్చునే వాళ్ళకు ఓటు వేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు. మా వాళ్ళందరూ కూడా మేము అభివృద్ధి చేసినాం కాబట్టే ఈరోజు తెలుగుదేశానికి ఓటు వేయాలనేది ఈ ప్రాంత ప్రజలందరి కోరిక. దొంగలకు ఓటు 420 కేసులు ఉండే దొంగలు కూడా పొరపాటున ఒక ఓటు వేసినాం, ఇప్పుడు వేయమని ఘంటాపదంగా చెప్తానని తెలియజేస్తాను. గతంలో ఎవరు చేయనంత అభివృద్ధి అధికారం లేకుండా చేసినా కాబట్టి ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, 3 సార్లు ఓడిపోయినా కాబట్టి ఈసారి అందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించాలని చేతులు జోడించి నమస్కారం చేస్తాను అందరికి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఇది కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి గారితో లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుసుకుందాం.